ఛానల్ సతీశ్వరి ఛానల్. అందరికీ నమస్తే. ఈ వ్లాగ్ ఎప్పుడుదంటే వరలక్ష్మి వ్రతం ముందు షాపింగ్ చేశాం అనమాట. అది కొంచెం బెట్లు అయితే తీసాను, పూర్తిగా అయితే తీయలేదు. ఇప్పుడైతే నేను మా ఆయన అయితే బయలుదేరి పువ్వులు కొనడానికి అయితే ఫస్ట్ వెళ్తున్నాము. ఇది బుధవారం వ్లాగ్ అనమాట. వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయగానే ఆల్ అనే ఆప్షన్ పెట్టుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అయితే రండి ఇంక మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేను మా ఆయన అయితే పిల్లలు స్కూల్ పంపించి మేమైతే ఆనందపురం బయలుదేరి వెళ్తున్నాం అనమాట పువ్వులు కొనడానికి. మాకు తగరపల్సి నుంచి ఆనందపురం పెద్ద దూరం అయితే ఏం కాదు, దగ్గరలోనే ఉంటుంది. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అనమాట. నేను మా ఆయన అయితే ఇంకా బయలుదేరి ఆనందపురం అయితే వస్తాము. ఇక్కడైతే పార్కింగ్ అయితే ఇక్కడ దొరికింది. ఇక్కడ పార్కింగ్ చేసి మేమైతే ఇంకా పువ్వుల మార్కెట్లోకి అయితే మేమైతే నడుచుకుంటూ వెళ్ళిపోయాము. రోడ్ క్రాస్ చేయడానికి మాకైతే ఒక 10 minutes లా పెట్టింది. ఎందుకంటే ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఇక్కడ కాదు, వైజాగ్ నుంచి శ్రీకాకుళం వెళ్ళే తోవ ఇది. మేము తగరపల్సి నుంచి కింద రోడ్లో వస్తాం కదా, అందుకే ట్రాఫిక్ కొంచెం తక్కువ ఉంది. ట్రాఫిక్లో వీడియో తీయడం కూడా అవ్వలేదు. ఇంకా నేను మా ఆయన అయితే పూల మార్కెట్లోకి అయితే ఎంటర్ అయిపోతుంది. ఇంకా చూసారు అంత క్రౌడ్ ఉంది. మేము బుధవారం వెళ్ళాం కదా, అయినా సరే ఫుల్గా క్రౌడ్ ఉంది. మేము ఎందుకంటే బేగ వెళ్ళాం. బుధవారం ఫ్రైడే పూజ అయితే 2 రోజుల ముందు వెళ్తే పువ్వులు కొంచెం చవకగా దొరుకుతాయి అనేసి మేమైతే వెళ్ళాము. ఆ రోజైనా సరే ఫుల్ క్రౌడ్ ఉంది. ఇక్కడే కాదు, ఏ బజార్, అన్ని బజార్లు కూడా సేమ్ అలాగే ఉన్నాయి. ఇక్కడైతే చామంతి పువ్వులు మేమైతే 5 రకాల పువ్వులు తీసుకున్నాం. అవి చామంతి పువ్వులు అయితే 3 రకాలు 4 రకాలు తీసుకున్నాం. గులాబీ పువ్వులు తీసుకున్నాం. మొత్తం 5 రకాల పువ్వులు అయితే మేము తీసుకున్నాము. కేజీ పువ్వులు ఒక దిక్కున 300, ఒక దిక్కున 400, ఒక దిక్కున 500. ఫ్రెష్గా నీళ్ళు చల్లలేని పువ్వులు అయితే మాత్రం 500, 600 ఉన్నాయి. నీళ్ళు చల్లిన పువ్వులు అయితే 300కి అమ్ముతున్నారు. చేతిలో 3 కవర్లు ఉన్నాయి కదా, ఈ 3 కవర్లు అయితే కేజీన్నర పువ్వులు. ఈ కేజీన్నర పువ్వులు కూడా మాకైతే 500 రూపాయలు పడ్డాయి. ఇంకా మల్లె పువ్వులు విరజాజులు అడిగితే ఏమంచి అవి మల్లె పువ్వులు అయితే పావు కేజీ 500 అట. ఇంకా విరజాజులు విషయంకి వస్తే అవి పావు దగ్గర ఉంటాయి. అవి 1800, ఒకరు 1700, ఒకరు 1800 పువ్వులు అయితే చెప్తున్నారు. ఇంకా మేమైతే మల్లెపూలు విరజాజులు అయితే తీసుకోలేదు. అంత కాస్ట్ చెప్తే ఎవరు కొంటారు? కొన్నాళ్ళు కొంటున్నారులేండి. మూర మల్లె పువ్వులు విరజాజులు 200 రూపాయలు అయితే. ఇంక ఇదైతే తోవలో జూ వచ్చింది, మీకు చూపిద్దామని అయితే వీడియో తీశాను. విడిగా మూర మల్లెపూలు అడిగితే ఏంచి మూర 250, 300 చెప్తున్నారు. ఇంకా వైజాగ్ బయలుదేరి అయితే వచ్చాము. చీరలు కొనలేదు మేము వరలక్ష్మి వ్రతానికి. ఇంక ఇక్కడ చూపిస్తున్న చీరలు ఈ 3 షార్ట్ అవుట్ చేసాం అనమాట. 3 చీరలు ఎందుకు తీసుకున్నామంటే, ఒకటి ఏంచి వరలక్ష్మి వ్రతానికి మూలన పెట్టడానికి ఒకటి, ఇంకోటి దగ్గరలోనే మా అత్తగారి సంవత్సరికం ఉంది దానికోటి. నెక్స్ట్ చీర మా ఆయనకి ఇచ్చి వాళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయి రాఖీ కడుతుంది అనమాట, తనకి ఇవ్వడానికి అయితే శారీ తీసుకున్నారు. ఇంకా మేమైతే శారీస్ తీసుకొని మా అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరి అయితే వచ్చాం. వచ్చి రాగానే నేనైతే పువ్వులు అయితే తడిగా ఉన్నాయి కొంచెం, అందుకనేసి ఒక పేపర్ కిందను వేసి పువ్వులు ఆ పేపర్ మీద అయితే ఆరబెట్టాను. మేము బజార్కి వెళ్ళి వచ్చినప్పటికైతే పువ్వులు ఆరుతాయి కదా అని మొత్తం మేము బజార్ అంతా తిరుక్కొని షాపింగ్ అంతా చేసుకొని మళ్ళీ రిటర్న్ అయితే అయిపోతున్నాము తగరపల్సికి. మాకైతే చాలా టైం అయితే పట్టింది. చూసారు కదా నా ఫేస్ అలాగే అయిపోయిందో. చాలా టైం ఎందుకంటే పట్టింది, మేము మా అమ్మాయిల ఇంటికి వెళ్ళిన ఒక 1 అవర్కి హాఫ్ అన్ అవర్కి ఫుల్గా వర్షం పడింది అనమాట వైజాగ్లోని. ఇంకా చూసారా నా ఊళ్ళోనే ఎంత అయితే ఉందో. ఇంకా మేము పూర్ణ మార్కెట్ వెళ్ళాము. ఓ దిక్కున అయితే పళ్ళు చూస్తే చాలా రేట్లుగా ఉన్నాయి. అవన్నీ తిరుక్కొని పూర్ణ మార్కెట్ బజార్ అంతా చేసుకొని మేమైతే బయలుదేరి వచ్చి తగరపల్సి అయితే బయలుదేరిపోయామన్నమాట. ఇంకా ఈ తోవలోనైతే స్టేడియం దగ్గర ఇంకా ఒక ఎండాడ దగ్గర నుంచి అయితే ఆల్మోస్ట్ ఒక మధురవాడ వరకు ఈ పేటలు ఉన్నాయి కదా, దేవుడి పేటలు. ఇంకా ఇవన్నీ ఈ తోవలు అయితే అమ్ముతారు మొత్తం ఈ చివరి నుంచి చివరి వరకు అయితే. ఇంకా అయితే ఇంటికైతే వచ్చేసాము. వచ్చేసిన తర్వాత అయితే నేను చేసిన షాపింగ్ అంతా చూపిస్తున్నాను. ఇంత షాపింగ్ అయితే నేను చేశాను. పెద్ద షాపింగ్ అంటే ఏం కాదు కానీ కొంచెమే. అన్ని వస్తువులు ఒక దిక్కున దొరకవు కదా, ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క దిక్కున దొరుకుతుంది. గాజులు ఒక పక్కన వెళ్ళాలి, జాకెట్ ముక్కలకి ఒక పక్క. హోల్సేల్ షాపులకి వెళ్ళాం మేమైతే జాకెట్ ముక్కలకి గాజులకి. ఇంకా మా ఆయన నుంచి మామిడి కొమ్మలు కూడా తీసుకొస్తారు. అంటే మాకు కాదు, వేరే వాళ్ళకి ఇవ్వడానికి అయితే డ్యూటీలోని చెట్లు ఉంటే చెట్లు తెంపేసి తీసుకొచ్చారనమాట. ఇంకా చూసారు నేనైతే ఎన్ని కొన్నాను. ఇంకొక వస్తువు ఒక దిక్కున తిరగడం వల్ల అయితే మేమైతే ఫుల్గా స్ట్రెయిన్ అయిపోయాము. ఇంటికి వచ్చేసి ఇంక ఇవన్నీ సర్దాలి. ఇక్కడ మా చిన్నోడు అసలు చూసారు కదా ఎలా చేస్తున్నారో. ఇంకా కొన్ని సామాన్లు అయితే బ్యాగ్లో నుంచి తీయలేదు, కొన్ని సామాన్లు అయితే సర్దేశాను. ఇంకా ఇవైతే అట్టుపొల్లి ఇలా ఎల్లడదీశాను అనమాట. 2 రోజులు ఉంది కదా, అందుకే కొంచెం కాయలంటే తీసుకున్నాము. వీడియో మన వరలక్ష్మి వ్రతం వీడియో వచ్చేస్తుంది. అది చూడాలనుకుంటే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.